నీతోని ఎంతసేపు మాట్లాడినా నాకు బుద్ధి తీరదని నీకు తెలవదా? చెప్పు రాజా, ఏమైంది? నీ మొగుడు ఊరికి పోయిండట కదా? ఈ రోడ్ మీద వీళ్ళేం మాట్లాడుకుంటారు? వీళ్ళకు పగలు లేదు, రాత్రి లేదు, అసలు భయమే లేదు కదా వీళ్ళిద్దరికి. ఇందం మెల్లగా ఏం మాట్లాడుకుంటుర్రు. అవును రాజా, అల్లా పెద్ద బాపు చచ్చిపోతే పోయిండు, రేపత్తడు కావచ్చు. సరే గాని నేను ఈరోజు రాత్రి అత్త నీ దగ్గరికి. నీ పెళ్ళానికి ఏమని చెప్తావు మరి? రాత్రి ఎటు పోయినావంటే? అది కాదు నా పెళ్ళాం, నువ్వే నా పెళ్ళానివి. దానికి ఏదో పని ఉన్నది, లేకపోతే దోస్తుగాళ్ళతో పార్టీ ఉన్నదని చెప్తా. సరేనా? రాత్రి మొత్తుమన్నట్టు వండకు. 11 దాటినాక నేను అత్త డోరు కొడతా, సరేనా? సరే రా రాజా, నిన్నద్దంటనా నేను? నువ్వు వస్తావంటే నాకు నిద్ర పడుతుందా? అస్సలు పట్టది. సరే మర్రా, మీ పెళ్ళానికి అనుమానం రాకుండా ఏదో ఒకటి చెప్పిరా. సరే ఇక ఓ మరి, మళ్ళీ ఎవరన్నా చూస్తే వేరే అవుతుంది. అబ్బా, ఊరికి పోయి ఈ విషయం నర్సికి చెప్పాలి. మీ అక్క వీళ్ళు రాత్రి ఏం చేస్తారో వీళ్ళను గమనించుకుంటుండాలి. మా నర్సవ్వకి చెప్పాలి. ఓ నర్సి, ఇక రాయ నీకు ముచ్చట చెప్పాలి. ఏమైంది మల్లక్క? ఏమో మూసపోసుకుంటూ కత్తాను. అరే నేను అటు బర్రెకు నీళ్ళు పెడతాను పోయే వరకు ఆ రాజుగాడు వాళ్ళ అత్త మాట్లాడుకుంటుర్రే. దాని మొగడట ఊరికి వేయండట, ఇలా రాత్రి అత్త అని వేడి చెప్తాండు. సరే రాని అదంటాంది. మనము ఇలా రాత్రి వాళ్ళని గమనించాలే, రమ్మకు చెప్పుదామా? అయ్యో అవునానే, చూద్దామా వాళ్ళు ఏం చెప్తారు మరి రాత్రి అని చూద్దాం. ఆ సిచ్యువేషన్ బట్టి రమ్మకు చెప్పుదాం, సరేనా? సరేనే నరసవ్వా. ఇది అన్నది కదా, ఇక పోవాలి సప్పుడు చేయకుండా. దీనికి ఏంది చెప్పేది? అటు పోతున్నా ఇటు పోతున్నా అని, బయటకు పోయిండని అదే అనుకుంటుంది. ఎటు పోతాడు?